బ్రేకింగ్ చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నారు. హైదరాబాద్ లోని నందీనగర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అంటించబోతున్నట్టుగా మనకు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను విచారించే అవకాశాలు ఉన్నట్టుగా ఆ నోటీసులలో ఉండే అంశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చూస్తున్నాము, నందీనగర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సిట్ అధికారులు నంది నివాసంలోని ఆయన పిఏకు నోటీసులు ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. కానీ నిన్న సాయంత్రం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలోని కొన్ని అంశాలను చూడాల్సిన బాధ్యతగా అధినేతగా ఉంది కాబట్టి ఇవాళ నేను హాజరు కాలేకపోతున్నాను, మరి ఏ రోజైనా పర్వాలేదు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉంటాను, అక్కడ విచారణ చేయాల్సిందిగా కేసీఆర్ కోరారు. కానీ అనూహ్యంగా ఇవాళ మళ్ళీ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే ఆలోచన చేస్తోంది సిట్. మరి కాసేపట్లోనే నందీనగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లబోతున్నారు. ఎందుకంటే అఫిడవిట్ లో పొందుపరిచిన అడ్రస్ నందీనగర్లోదే ఉంది. నందీనగర్ నివాసాన్ని అధికారికంగా చూస్తూ ఉన్నారు అధికారులు. నందీనగర్ నివాసానికి నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే మనం ఇందాక కొద్దిసేపటి క్రితం మా ప్రతినిధి విజయ్ కూడా అక్కడ కనిపించారు. ప్రస్తుతం ఇల్లంతా కూడా చిమ్మ చీకట్టుతో ఉంది. ప్రస్తుతం ఒక సెక్యూరిటీ గార్డ్ మాత్రమే అక్కడ మనకు అందుబాటులో ఉన్నట్టుగా కనిపిస్తోంది. నిన్న మధ్యాహ్నం మాత్రం పర్సనల్ అసిస్టెంట్ పిఏకు, కేసీఆర్ పర్సనల్ అసిస్టెంట్ కు నోటీసులు ఇచ్చారు. తర్వాత లీగల్ సెల్ సంప్రదించింది. తర్వాత కేసీఆర్ కూడా స్వయంగా ఒక లెటర్ ని కూడా విడుదల చేశారు. తాను రాలేను, ఇవాళ హాజరు కాలేను సిట్ ముందుకు, మరి ఏ రోజైనా పర్వాలేదు, మరి ఏ రోజైనా నేను విచారణకు సిద్ధంగా ఉంటాను, కానీ ఎర్రవెల్లిలోనే చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఓవర్ టు యు నగేష్. కొద్దిసేపట్లో మరో హాఫ్ అన్ అవర్లో కేసీఆర్ నందీనగర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నారు. నిన్న కేసీఆర్ ఏసీపీ వెంకటగిరికి ఒక విజ్ఞప్తిని పంపించాడు. 2 పేజీల విజ్ఞప్తిలో తను మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉన్నాను, తను విచారణకు రాలేనని చెప్పాడు. 65 ఏళ్ల పైబడి వయసు ఉంది కాబట్టి తను కోరిన చోట విచారణ జరపాలని చెప్పి ఆ విజ్ఞప్తిలో పేర్కొన్నాడు. తను ఉండేది ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అడ్రస్ అని చెప్పాడు. ఆ ఫామ్ హౌస్ అడ్రస్లోనే నోటీస్ ఇవ్వాలన్నాడు. అవసరమైతే ఫామ్ హౌస్లోనే విచారించడానికి అధికారులు రావాలని చెప్పి తన 2 పేజీల రిప్లై లేఖలో పేర్కొన్నాడు. కానీ ఇవాళ సిట్ సుదీర్ఘంగా అంటే కేసీఆర్ అందించిన 2 పేజీల లేఖపైన, నిన్న సిట్ అందజేసిన లేఖపైన కూడా సుదీర్ఘంగా ఇవాళ న్యాయ నిపుణులతో చర్చ జరిపింది. సిట్ చీఫ్ సజ్జనారు, మిగతా రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జాతో పాటు మిగతా రితిరాజ్ కానీ, అలాగే హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్గా ఉన్న విజయ్ కుమార్ కానీ, శ్రీనివాసరావు కానీ మొత్తం అధికారుల బృందంతో చర్చలు జరిపింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరపాలని చెప్పి సిట్ నిర్ణయించింది. ఎందుకంటే నందీనగర్లోని నివాసంలోనే విచారణ జరపడానికి సిట్ తన నోటీసుల్లో ముందుకెళ్ళింది. ప్రస్తుతం బీఆర్ఎస్ నేత శ్రీకాంత్ రెడ్డి బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో సిట్ మళ్ళీ విచారణ జరపబోతుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి నందీనగర్ నివాసంలో కేసీఆర్ని అందుబాటులో ఉండమని చెప్పి కొద్దిసేపట్లో నోటీసులు ఇవ్వబోతుంది. ఎలా చూస్తారు? మేము ముందు నుంచి చెప్తూ వస్తున్నామండి, వీళ్ళు సర్కస్ నడుపుతున్నారు, సర్కారు నడుపుతలేరని చెప్పి మేము ఏదైతే చెప్తున్నామో అది వీళ్ళ ఇప్పుడు కనిపిస్తూ ఉంది, మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సిట్ చేసేటువంటి పనులు కానివ్వండి, తర్వాత ఇవన్నీ కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి పూర్తిగా కూడా. ఎందుకంటే నిన్న వాళ్ళే అడుగుతారు మీకు ఎప్పుడు వీలవుతుంది, తర్వాత ఏ రకంగా అని చెప్పి వాళ్ళే లెటర్ ఇస్తారు. మరి కేసీఆర్ గారు మంచి రిప్లై ఇచ్చారు వాళ్ళకి, ఫలానా టైంకి ఫలానా ఇక్కడ రండి, నేను మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు చాలా దూరం కూడా లేవు, వచ్చే నెలలో లేకపోతే 2 నెలల తర్వాత లేవు. కేవలం 11వ తారీఖు అంటే ఇవాళకి 15 రోజులు అనుకోండి. మొత్తం తతంగం అంతా 16వ తారీఖు వరకు ఉంది. అవును, 16వ తారీఖు వరకు. ఇప్పుడు సిట్ అంత అర్జెంటుగా చేయాల్సింది కూడా ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు చేసేటువంటివి మొన్న హరీష్ రావు గారిది అయిపోయింది, హరీష్ రావు గారి తర్వాత కేటీఆర్ గారిది అయింది, కేటీఆర్ గారి తర్వాత సంతోష్ రావు గారిది అయింది. అంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి
ఏదో రకమైనటువంటి ఒక ఆయుధంలాగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కొన్ని రోజులు అంటారు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి కొన్ని రోజులు అంటారు. మొన్న సీఎం గారు కరెక్ట్గా 6 మాసాలు అవుతుంది అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధం అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు. అంటే ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని తప్ప వేరే ఎటువంటి ఆలోచన లేదండి. ముఖ్యంగా ఈ పోలీస్ అధికారులతోటి కూడా అంటే కనీసం న్యాయ నిపుణులతోటి సంప్రదించి మనం చేసేటువంటి పని ఎంతవరకు స్టాండ్ అవుతుంది అన్నటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని ప్రజలు కూడా అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి అనేక ఆరోపణలు తప్ప ఇందులో ఎటువంటి పస లేదన్నటువంటిది మొత్తం అంతా తెలుస్తూ ఉన్నది. కాబట్టి మనతో పాటు దీన్ని పెద్దగా శ్రీకాంత్ గారు ఒకసారి లైన్లో ఉండండి. సామ రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నేత కూడా అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి రామ్మోహన్ రెడ్డి గారు. రామ్మోహన్ గారు, నమస్తే అండి. నమస్తే. సో బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుందంటే కావాలనే వేధింపులకు గురి చేయాలని చెప్పి నోటీసులు ఇవ్వడం, విచారణ చేయడం అని చెప్తుంది. కేసీఆర్ ఇచ్చిన రిప్లైలో కూడా అంటే పోలీసులు కూడా మీరు ఎక్కడ విచారణ చేయమంటారని చెప్పి రిక్వెస్ట్ చేశారు. కానీ మళ్ళీ దుందుడుకుగా సిట్ నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంటే ఒక విషయం అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పార్టీకి ఒక స్టాండ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడే మరి నేతలు మాట్లాడుతుంటే నేను నిన్న వాళ్ళే ఇది సీరియల్ లెక్క నడుస్తుంది అని అంటారు. మళ్ళా వాళ్ళే ఇది ఇంత తొందరగా కేసీఆర్ గారిని పిలవాల్సినటువంటి అవసరం ఏముంది అని అంటారు. వాళ్ళది ఒక స్టాండ్ ఉండాలి కదా. ఫస్ట్ ఇది జల్దీ కావాలనా లేకపోతే లేట్ అవుతుందని చెప్పేసి మీరు ఆరోపిస్తారా? మేము సింపుల్ ఒకటే చెప్తున్నాం, ఒక సాక్షి లెక్క విచారించడానికే పిలిపించడం జరిగింది. చట్టంలో ఉంటున్నటువంటి వెసులుబాటుని కేసీఆర్ గారు వాడుకోవడం జరిగింది. ఎందుకనంటే చట్టంలో ఉంటున్నటువంటి వెసులుబాటు ఏంటంటే 60 సంవత్సరాలు దాటినటువంటి ముసలోళ్ళకి నార్మల్ గా వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటటువంటిది పోలీస్ స్టేషన్ కి రావాల్సినటువంటి కంపల్షన్ ఉండదు. వాళ్ళు వారి యొక్క వెసులుబాటుని ఏమంటారు అడ్వాంటేజ్ తీసుకొని ఇంటికాడికి పిలిపించుకొని చేసుకోవచ్చు. సో వాళ్ళ గృహం దగ్గరనే విచారణ అనేటటువంటి జరుగుతుంది. కానీ విచారణ కూడా స్పీడ్ చేయాలన్నా స్లోగా చేయాలన్నా అనేటటువంటిది చట్టంలో వెసులుబాటు లేదండి. అసలు చేయాలన్నా వద్దా అని చెప్పి పోలీసు వాళ్ళకి కామన్ సెన్స్ ఉందా, కామన్ సెన్స్ లేదా లాంటి పెద్ద పదాల కంటే ఇది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉందనేటటువంటి కనీస అవగాహన మనకు ఉండాలి. ఇది సిట్టు ఈ రోజు విచారణ దేనికోసం జరుపుతుంది? మాజీ చీఫ్ ఎస్ఐపికి సంబంధించినటువంటి చీఫ్ ప్రభాకర్ రావు ఆయన యొక్క ఇంటరిమ్ అరెస్ట్ ని పొడిగించుకుంటా పోయి అరెస్ట్ కావద్దని చెప్పి ఈరోజు విచారణ ప్రతి అప్డేట్ మనం సుప్రీంకోర్టుకి ఇస్తున్నాం. ఇక్కడ ఏదో సర్కస్ నడిపినాకే కాదు, ఇది సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించినటువంటి అప్డేట్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ రోజు ప్రతి అంశం కూడా కేసీఆర్ దాకా ఎందుకు వచ్చింది అని అంటే ఈ కేసు ప్రస్తావనలో ఉంటున్నటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వాంగ్మూలాలలో ఫస్ట్ అరెస్ట్ అయినటువంటి రాధాకిషన్ రావు పెద్ద ఆయన అనేటటువంటి ప్రస్తావన తేవడం, తర్వాత అందరిని విచారించడంలో రాజకీయ నాయకుల యొక్క ప్రమేయంతో ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయనేటటువంటి అంశాలని చాలా స్పష్టంగా చెప్పడంతో పోలీసు వాళ్ళు అరెస్ట్ అవ్వడు, జైలు పాలవుడు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చుడు అనేది మనం మర్చిపోవద్దు. ఈ కేసులో డొల్లతనమే గిట్ట ఉంటే ఎవరు కూడా జైలుకు పోవాల్సినటువంటి అవసరం లేదు. జైలుకు పోనీయదండి కోర్టు. ఉత్తమన వేగంగా మాట్లాడితే ఎట్లా? ఈరోజు కాళేశ్వరం అని కాలయాపన ఎవరు చేసిండు? మేము అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. అందులో మొదటి 6 నెలలు మనము పార్లమెంట్ ఎన్నికల వరకు అయిపోతే ఏడాదిన్నరలా 6 నెలలనే మీతో అందరినీ విచారణ చేస్తే ఏడాది మీద పారిపోయినటువంటి ప్రభాకర్ రావుని దేశంకి పట్టుకొని రానికే సరిపోయింది మనకి. అక్కడ మాత్రమే ఆలస్యం తప్ప ఈ కేసు ఎక్కడ ఆగిందో చెప్పాలి నాకు. శ్రీకాంత్ గారు ఏమంటారు? గుత్తా మాట్లాడితే ఎట్లా? మనం ఒకటండి, ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది ఉండాలి ఎవరికైనా. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. మన భారతదేశం ఉన్నటువంటి మన ప్రజాస్వామ్యము పార్టీ ప్రజాస్వామ్యం అన్నది ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయో ఆ పార్టీ అధికారంలో ఉంటుంది. అది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటిది. ఆ స్ఫూర్తి వల్ల కాంగ్రెస్ పార్టీకి లేదు. రాజకీయ పార్టీలు అనేటివి ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటివి. ఇవాళ మున్సిపల్ ఎన్నికలకు 11వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇదే ప్రభుత్వం సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఇచ్చింది. కొంచెం కామన్ సెన్స్ ఉన్నటువంటి వాళ్ళైనా ఎన్నికలకు ముందు ఇస్తారా? అదొక నా సూటిగా నా సమాధానం చెప్పానండి. 11 రోజులు ఆగలేరా? 15 రోజులు ఆగలేరా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, మాదొక రాజకీయ పార్టీ, నేను ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిని, మున్సిపల్ ఎన్నికల్లో బిజీ ఉన్నాను, మున్సిపల్ ఎన్నికలు కాగానే విచారణకు సిద్ధం అని చెప్పడం జరిగింది. 15 రోజులు అంటే వీళ్ళకు ప్రతి ఎలక్షన్లకు అప్పుడు ఒకటి గుర్తొస్తుంది. పార్లమెంట్ ఎన్నికలైతే ఒకటి గుర్తొస్తుంది, పంచాయతీ ఎన్నికలైతే ఒకటి గుర్తొస్తుంది, మున్సిపల్ ఎన్నికలైతే ఒకటి గుర్తొస్తుంది. చిన్న పాయింట్, ఇవాళ రఘునందన్ రావు గజ్వేలుకు వెళ్ళిన సందర్భంలో ఒకటి ఆరోపించిండు. కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను నిర్ణయించడం లేదు, ప్రచార ప్రక్రియలో ఉండడం లేదు, విచారణకు
హాజరవుతే పోయేది ఏంటి అనేది బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అట్లా ఆరోపించారు. కూడా కాదు కాదు ఇప్పుడు కాదండి. రఘునందన్ రావు ఇప్పుడు గారికి నేను ఒకటి చెప్తానండి. రఘునందన్ రావు గారికి అభ్యర్థులు ఉండరు కావచ్చు, రఘునందన్ రావు గారికి పని ఉండదు కావచ్చు, ఎలక్షన్లో వాళ్ళ నాయకులకు పని ఉండదు కావచ్చు, కానీ ఇవాళ అయిపోయిందండి. నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. మీ బిగ్ టీ వాళ్ళే తెప్పించుకోండి. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని జాగాలలో పోటీ ఉన్నది, ఏ ఏ రకంగా పోటీలో ఉన్నది, ఈ మున్సిపల్ ఎన్నికలలో ఏ రకంగా ఏ ఏ పార్టీకి పోటీ ఉన్నది అనేది మీకైతే తెలుస్తుంది కదా. రఘునందన్ రావు గారికి తెలిసినా తెలియకుండా మీకైతే స్పష్టంగా తెలుస్తుంది. ఇవాళ ఉన్నటువంటి శ్రేణులన్నీ కూడా పూర్తి స్థాయిలో మున్సిపల్ ఎన్నికల మీద సమాయత్తమై ఉన్నారు. కాబట్టి ఇది ఒక పెద్ద ఎన్నిక కదండి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలను మించింది ఏది కూడా లేదు. ఒక రాజకీయ పార్టీకి ప్రతి ఎన్నిక కూడా కీలకమైనటువంటిది. చెప్పారు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు లేవా చెప్పండి. 11వ తారీఖున నోటిఫికేషన్ ఎలక్షన్ లేదా, 11 నాడు 13 నాడు రిజల్ట్ లేదా, ఏమవుతుంది 15 రోజులలో ఏమవుతుంది? ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పానండి, సూటిగా చెప్పానండి. 15 రోజులు లేట్ సమాధానం చెప్పండి. శ్రీకాంత్ గారు 15 రోజుల్లో లాగలేదు. సింపుల్ నగేష్ గారు సింపుల్ లెక్క. ఇప్పుడు స్కూల్ కి ఎందుకు రాలేదు అని అంటే నాకు కడుపున వచ్చింది, లేకపోతే నాకు తలనొచ్చింది, లేకపోతే నాకు జ్వరం వచ్చింది అని చిన్నపిల్లలు కారణం చెప్తారు కదా. అట్లుంది బీఆర్ఎస్ వాళ్ళ వాదన వింటుంటే. ఈ ఎన్నికలలో కేసీఆర్ గారి స్కెడ్యూల్ ఏందో ప్రకటించమన్నారు బీఆర్ఎస్ వాళ్ళని. ఏ కాడ సభలు పోయి పెడుతుండు, ఎంత బిజీగా ఉన్నాడో చెప్పాను. ఆ సభలను గిట్ట మేము భంగం చేసి గిట్ట విచారణకి పిలుస్తున్నామా? ఇది ఎక్కడి కదా? రాజకీయ పార్టీకి మాకేం సంబంధం సార్? రాజకీయ పార్టీకి మాకేం సంబంధము? ఇప్పుడు ముఖ్యమంత్రి హైదరాబాద్ లో ఉండి నువ్వు ఇంటికాడ ఉండి అయినా కూడా వెసులుబాటును గిట్ట పోలీసు వాళ్ళు చట్టాన్ని గిట్ట ఉల్లంఘించిర్రా? ఇది రాజకీయ పార్టీ ప్రమేయం లేకపోయినా నేను ఒక వకీల్ లెక్క మాట్లాడుతున్నా. 15 రోజుల్లో మీకు మునిగిపోయేది ఏమున్నది? దీని పేరు కథ ఏంది? ఆ కారణం ఉండాలి కదా. మీకు ఏది 15 రోజుల్లో ఏం మునిగిపోతుంది చెప్పండి, చెప్పండి. వాట్ ఆర్ ద రీజన్? 15 రోజుల్లో పర్టికులర్ కారణం ఏందనేది అడుగుతున్నారు. 15 రోజులు గడువున్నటువంటి సమస్య ఏంది? మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి సమస్య ఏంది? మున్సిపల్ ఎన్నికలు 11వ తారీఖు నాడు ఉన్నవి. చెప్పండి. నేను మళ్ళీ గాడికే వస్తున్నా. నేను సింపుల్ గా అడుగుతున్నా సార్, కేసీఆర్ గారి యొక్క స్కెడ్యూల్ ఏదైనా గిట్ట పోలీసు వాళ్ళు బ్రేక్ చేస్తారా? వాస్తవానికి ఇది రాజకీయ పార్టీ ప్రస్తావించాల్సినటువంటి అంశం కాకపోయినా నేను ఒక వకీల్ లెక్క నేను నిజంగా కూడా ఒక కారణం అనేటటువంటిది చెప్పాలి. మన పోలీసు వాళ్ళ దగ్గర ఒక కారణం రీజన్ అడుగుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సంబద్ధమైనటువంటిది ఒక కారణం చెప్పాలి. ఆ కారణం ఏందో చెప్పండి. సింపుల్. రాజకీయ పార్టీలకు ఎన్నికలు అతి ముఖ్యమండి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, వీఆర్ ఇన్ డెమోక్రసీ. ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు ఇచ్చినటువంటి వెసులుబాటు కాదు, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కారణం ఏం తెలుసా నాగేష్ గారు? అవును, నేను పార్టీ అభ్యర్థులని ఫైనల్ చేసేటటువంటి దానికి బిజీగా ఉన్నా కాబట్టి తర్వాత ఏ తేదీకైనా సంబంధించినటువంటిది నేను సహకరిస్తానన్నాడు. అభ్యర్థులను ఖరారు చేసేది అయిపోయింది. అయిపోయింది. నువ్వు చెప్పిన కారణం అయిపోయింది కదా. నీకు దానికి వెసులుబాటు ఇవ్వకపోతే వేరే సంగతి. నువ్వు మెన్షన్ చేసిన కారణం అయిపోయింది. శ్రీకాంత్ గారు అంటే రామ్మోహన్ గారు ఒక వాలిడ్ పాయింట్ అన్నారు. ఎవరు అడుగుమన్నారు? అవును, కేసీఆర్ గారిని మీకు ఎప్పుడు వెసులుబాటు ఉంటుందని చెప్పి ఎవరు అడుగుమన్నారు? నోటీస్ మొన్ననే ఇవ్వనుండ్రి. మొన్న ఈ సిట్టు కూర్చొని కరెక్టే చేసింది. మళ్ళా ముఖ్యమంత్రి గారి ప్రెషరో లేకపోతే ఇంకో ప్రెషర్ తోటో లేదు అట్లా మీరు వెసులుబాటు ఇస్తారు, రేపు రావాల్సిందే ఎల్లుండి రావాల్సిందే అని చెప్పి నోటీస్ ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి ఒత్తిడితోటే. ఇవాళ ప్రజాస్వామ్యం కాదు కదా, మన నిరంకుశత్వం. ఈ సిట్టు విచారణ కూడా అక్కడి నుంచి డైరెక్షన్ నడుస్తుంది. మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆఫీస్కి వెళ్ళి నడిచేటువంటిది సిట్టు. ఏం క్వశ్చన్లు అడగాలి వాళ్ళు మొన్న చెప్తున్నారు కదా. మా వాళ్ళు హరీష్ రావు గారైనా కేటీఆర్ గారైనా చెప్తున్నారు కదా, పక్కకు పోడు, ఊకే పక్కకు ఫోన్లు చేసుడు, అక్కడి నుంచి మాట్లాడు, ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్తున్నారు కదా. దాన్ని ఎందుకు ఖండిస్తలేరు? కాదు మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏంది సార్ అట్లా ప్రచారం చేశారు? సిట్ అధికారులను కేటీఆర్ అడిగిందని చెప్పారు కదా. పోలీసు వాళ్ళు స్పష్టం చేసిరు కదా వాళ్ళు. పోలీసు వాళ్ళు అందుకే లైవ్ ప్రచారంలా కేటీఆర్ గారే మొత్తం పోయి ఇంగ్లీష్ లో అడిగిండు. అసలు పోలీసు వాళ్ళు నీళ్ళు నమ్మలేరు. వాళ్ళని ఎందుకు పిలుస్తలే, వీళ్ళని ఎందుకు పిలుస్తలే? విచారణ అనేది కేటీఆర్ పోలీసు వాళ్ళని చేసిందని మీరు లోపల జరిగేది మీకే తెలుస్తుంది కదా. మీరే లీకులు ఇచ్చేది కదా. లోపల ఆయన కూర్చోబెట్టి మాట్లాడారు, ఈయన కూర్చోబెట్టి మొత్తం చర్చలే కదా. ఏముండదు. నేను ఒకటే చెప్తున్నా సార్, ఈ లీకులనే చాకులతో బీఆర్ఎస్ పార్టీ పాపం బతికేడుద్దాం అనుకుంటుంది. అంతకు మించి వేరేదేం లేదు. మామూలుగా శ్రీకాంత్ గారు అంటే పర్టికులర్ గా ఆదివారం రోజు 3 గంటలకు నందీనగర్ నివాసంలో కేసీఆర్ విచారణకు ఉండడం లాంటి ఇంకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అంటే కేవలం 160 సిఆర్పిసి కింద సాక్షిగానే విచారించబోతున్నారు, ఇంకా అదర్ దెన్ వేరే ఇష్యూస్ ఏం లేవనేది అందులో చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పుడు కేటీఆర్ విచారించిన, హరీష్ రావుని విచారించిన, సంతోష్ రావుని విచారించిన,
ఇంకా అదర్ పీపుల్ విచారించిన 160 సిఆర్పిసి కిందనే విచారణ అయితే కొనసాగుతుంది. ఇంకా అంటే అభ్యంతరాలు ఇంకేమైనా ఉన్నాయని చెప్పి విచారణను వ్యతిరేకిస్తున్నారా? ఓకే, ఒక్క విషయం సూటిగా నాకు మీరే సమానం చెప్పాలి సార్. మీరైతే ప్రజాస్వామ్యయుతంగా నడుపుతారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. చెప్పండి. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీకైతే స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. మీరు ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటారు. ఈ రోజు ఎంతనండి డేట్? ఈ రోజు నామినేషన్స్ అయిపోయినాయి. నామినేషన్ ప్రక్రియ ఈ రోజు ముగిసింది. 3వ తారీఖు వరకు కూడా విడ్రాసు, తర్వాత స్క్రూటినీ ఉంటుంది, విడ్రాస్ ఉంటుంది, తర్వాత బీఫామ్లు ఇవ్వడం 3వ తారీఖు లాస్ట్ డేట్. ఒక రాజకీయ పార్టీకి చాలా కీలకమైనటువంటిదండి. తర్వాత బహిరంగ సభలు పెట్టినరా, బజార్లో తిరిగినరా కాదండి. ఒక వ్యూహం ఉంటది, ఏ రకంగా చేయాలనేది ఉంటది. ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కదా, ఒక్క జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధి తప్ప రాష్ట్రంలో కేసీఆర్ గారు జైలుకు పోతలేరండి. ఆయన ఇంట్లో విచారణ ఒక 2 గంటనో ఉంటది. దానికి మొత్తం మీద ఎన్నికలని రోజులు 15 రోజులు లోపటేస్తున్నట్టు వీళ్ళు మాట్లాడితే ఎట్లా? 2 గంటలు 3 గంటలు సహకరించనీకి లేకపోతే మీరు కళ పగటి కళది మీరు ఊహించుకుంటారు అంటేనా? ఎన్నికలు ఎట్లా జరిగిపోతే అది జరిగిపోతే అంటే ఒక 2 గంటలు 3 గంటలు అని అంటే కూడా మీ పార్టీ అనే భయానక పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ పోయింది. తెలంగాణ అగ్నిగుండంగా పోలీసు వాళ్ళ ముందుకు వస్తే కేసీఆర్ టచ్ చేసి చూడండి. కేసీఆర్ మీరు లోపలేస్తాం ఏం చేస్తారండి? ఇక్కడ శ్రీకాంత్ గారు ఇక్కడ లోపల వేయడానికి అని చెప్తలే రామ్మోహన్ గారు. అంటే విచారణ అనేది 2 గంటలు 3 గంటలు ఉంటుంది. ఆ విచారణ అనేది ముగిసిన తర్వాత తదుపరి సిట్టు నగేష్ గారు మీరు డెమోక్రటిక్ గా ఆలోచించండి. సిట్టే అడిగిర్రు, మీకు ఎప్పుడు వీలుబాటు ఉన్నది, ఎప్పుడు వెసులుబాటు కల్పించమంటారు, ఒక లెటర్ ఇచ్చినారు, దానికి వీరు సమాధానం చెప్పినారు. కాదు కూడదనేది ఉండదు కదా. ముందే కేసీఆర్ పర్టికులర్ గా ఒక డేట్ అంటే నేను అంటే 15-16 తారీఖు దాకా అందుబాటులో ఉండనని చెప్పి అందులో మెన్షన్ చేయలే. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ డేట్ చెప్పమని చెప్పారు. సో ఇక్కడ ఇవాళ పని మీద ఉన్నా అన్నాడు. అవును, అందులో ఒక పాయింట్ మీరు అంటే చూడండి. ఇంకా అభ్యర్థులు ఖరారు కాలే కదా, ఇంకా 3వ తారీఖు కదా తెలుస్తుంది. లేదండి, ఇద్దరిద్దరు నామినేషన్లు వేసారు, ఉంటది కదా, కాంట్రవర్సీ ఉంటది, ఇంకోటి ఉంటది. 3వ తారీఖు కదా మనకు ఫైనల్ అయ్యేది అభ్యర్థులు. రామ్మోహన్ అన్న, నాకు దయచేసి ఒక్క సమానం చెప్పురా రామ్మోహన్ గారు. మీ ఫ్రేమ్ కొంచెం తిప్పండి, మీ ఫ్రేమ్. ఎలక్షన్ లో గుర్తొస్తుంది ప్రతిదీ, ఏ ఎన్నిక ఉన్నా ఏదో గుర్తొస్తుందా? వట్టప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు వట్టప్పుడేమో టైం పాస్ చేస్తారు, ఒక్క ఎన్నికలు రాగానే ఏదో ఒకటి ఆ కేసో ఈ కేసో ఏదో ఒకటి అది చేస్తూ ఉంటారు. ఉత్తప్పుడు చేయొచ్చు కదా ఇవన్నీ. ఎన్ని రోజులు కాదు అంటే ప్రధాన ఆరోపణ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది 500 మందికి పైగా 650 మందికి పైగా ఇప్పటికీ విచారణ క్రమంలో చాలా మంది స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నా ఫోన్ జరిగింది రకరకాల వ్యక్తులు. సో ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ముఖ్యమంత్రిగా అప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ క్రమంలో అంటే ఈ వ్యవహారం అంతా కూడా ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం 2 ఏళ్ల పాటు ఎందుకు పొడిగించారన్న దానిపైన ఖచ్చితంగా కేసీఆర్ని అడుగుతారు. సో అందులో అడగడంలో అంటే ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఎందుకుంటాయండి అభ్యంతరాలు? ఎందుకుంటావు? ఖచ్చితంగా ప్రతిదీ కూడా సమానం చెప్తారు కదా. సార్ ఏమని చెప్పారు మీకు? ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు, పోనీ వచ్చే నెలలు ఉన్నాయా? 2 నెలల తర్వాత ఉందా? 11వ తారీఖు. మొన్న రీసెంట్గా జరిగిన హరీష్ రావు అంటే మామూలుగా విచారణ సందర్భంలో కూడా మీ ఫోన్ కూడా ట్యాప్ చేశారన్న దానికి హరీష్ రావు కొంతసేపు మౌనం వహించినట్టుగా సమాచారం. సో అంటే శ్రీకాంత్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పచ్చు కదండి. మీరు అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేము అడగడానికి కాదు, అన్ని పత్రికలలో బ్యానర్ ఐటమ్లలో కూడా మీ ఫోన్ ట్యాప్ అయింది మీకు తెలుసా అన్న బ్యానర్ ఐటమ్ మెన్షన్ చేశారు, మీరు గమనించి ఉంటారు. మీరు ఇప్పుడు మంత్రుల ఫోన్లు ట్యాప్ అయితే లేవండి, అంతే. మంత్రులే చెప్తున్నారు కదా మా ఫోన్ ట్యాప్ అవుతుందని. ఎక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా మీ మంత్రులే చెప్పారు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు, ఏమంటారు రామ్మోహన్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఫోన్లు ట్యాప్ అవుతారని చెప్పి. ఎక్కడైనా ఉంటది కదండి. రామ్మోహన్ గారు ఏం చెప్తారు? మీ మంత్రుల ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. నగేష్ గారు మీరు నన్ను అడుగుతున్నారు కాదు, మీరు నన్ను అడుగుతున్నారు. మీకు తెలియదా మంత్రులు చెప్పినరా ఆ మాట? తప్ప అంతకుమించి వేరేది ఏముంది? ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నా, నేను మళ్ళా కూడా స్పష్టంగా చెప్తున్నా. పాపం లీకులు అనేటటువంటి ముంగటేసే సాకులతోటి బీఆర్ఎస్ పార్టీ పాపం బతికి పట్టబడదాం అనుకుంటుంది మున్సిపల్ ఎన్నికలలో. కానీ పాపం అది పేల్చలేదు, ఆ పటాకుల పెద్ద దమ్ము లేదు.
నేను చెప్తున్నా కదా, మీ పరిస్థితి బీఆర్ఎస్ చూసుకోండి మొదలు. పార్టీని బీజేపీ కాపాడే ప్రయత్నం ఎంత చేస్తుందో అందరు చూస్తున్నారు. కాళేశ్వరం కుంభకోణం రాష్ట్రంలో మీద మీరు ఒకటి కదండి. కేసీఆర్ ని ఇవాళ లోపడేస్తామన్న బీజేపీ ఎవరికి లేని బాధ రఘునందన్ రావు ఒక నోటీస్ ఇయ్యలేదు. అవునండి, నేను ఏమంటున్నా, ఈ ఎవరికి లేని బీజేపీ బాధ బీఆర్ఎస్ రఘునందన్ యొక్క రావుకున్నది, మతలబ్ ఏందో ఎవరికి మనందరికీ లేని బాధ తెలుసు. బండి సంజయ్కి ఉన్నది, ఎవరికి లేని బాధ అరవింద్ గారికి ఉన్నది. ఇవాళ వాళ్ళకే బాధ ఎక్కువ ఉన్నది, బీజేపీకే బాధ ఎక్కువ ఉన్నది. తొందర ఏం చేస్తలేరు అని చెప్పి కాంగ్రెస్ అడుగుతారు. మీరు ఒకటి, రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ అదే నడిచేది ఏం ఏంటంటే చేస్తలేరు అని ఫస్ట్, మీరే కదా. తర్వాత విచారణని బీజేపీ తీసుకొని ఏమన్నా తర్వాత మీ సిబిఐ విచారణ పార్టీ గురించి తీసుకుంది. ఏమన్నా ఆరోపణలు కాళేశ్వరము రాగానే ఒక నోటీసు ముందు చెప్పండి రామ్మోహన్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఒకటే మాట నగేష్ గారు, మాట్లాడండి. సేమ్ ఇట్లా మాట్లాడుకుంటేనే బీజేపీ లాయర్లు కూడా ఏం చేస్తలేరు మా కీరి మా తడాక చూపిస్తాం, ధూమ్ తడాక అవుతుంది, కేసీఆర్ ని 48 గంటలలో లోపడేస్తాం, మీకు శాతం అయితే లేదు, కాంగ్రెస్ వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు అని చెప్పి బట్టగాల్చి మా మీద వేస్తే మనమేమనుకున్నాం, అప్పుడు అంటే నిజంగానే సిబిఐకి పర్మిషన్ ఇవ్వలేదు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే కాబట్టి మాకు విచారణ చేసే అవకాశం లేకుండే, మీకు చిత్తశుద్ధి ఉంటే మాకు విచారణ కీరి మేమేందో చూపిస్తామని అన్నారు. సరే నిజంతో పాటు చేసేస్తారు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి సిబిఐ విచారణకి కాళేశ్వరం కుంభకోణాన్ని ఇస్తే 3 నెలలు దాటిపోయింది. నగేష్ గారు ఒక నోటీస్ ఇయ్యలే, ఒక నోటీసు. ఎవడు కాపాడుతుండు, ఎవరు చెవులో పువ్వులు పెడుతుండి, పువ్వు పార్టీ కార్ పార్టీ కలిసి పువ్వు ప్లస్ కారు ఈక్వల్ టు పుకారు అని ఉత్తగం లేదు. మేము ఈ పుకార్లతోటే బతుకుతా ఉంటారు తప్ప విషయం అనేటటువంటి ఏమైనా ఉందా? కేసీఆర్ మీద చర్య తీసుకునేటటువంటి చిత్తశుద్ధి ఏమైనా ఉందా? 10 ఏళ్లలో ఏ రోజైనా కేసీఆర్ గానీ కేసీఆర్ టీం మీద గానీ ఒక ఎఫ్ఐఆర్ దర్జీ చేసినటువంటి చరిత్ర బీజేపీకి ఉందా? ఏమని చేస్తారండి? మీరు అసలు ఎంత కుంభకోణం ఉంటే మిత్రబంధం కదా. అంటే మన సింగరేణి చేసినటువంటిది కూడా నిరాధారంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆరోపించారు. తర్వాత ఎక్స్పోజ్ చేస్తాం మేము. నేను ఒకటి చెప్తానండి మీకు, అసలు చెప్పండి కుంభకోణం అనేది ఉంటే, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిర్రు, మేడిగడ్డ 2 పిల్లర్లు కూడా కుంగినాయి, మీరు ఎటువంటి విచారణ చేసుకొని మాకు అభ్యంతరం లేదని చెప్పినాము. నుంచి అక్కడి నుంచి మేడిగడ్డ నుంచి మొదలుకొని మల్లన్న సాగర్ వరకు కూడా నీళ్ళు వస్తాయి, కొండపోచమ్మ వరకు కూడా నీళ్ళు వస్తాయి, అవిటిని తీసుకుపోయి మూసీ నదికి తీసుకుపోతా అని చెప్పి ఇప్పుడున్నటువంటి ఏడికెళ్ళి వస్తాయి చెప్పండి, ఎల్లంపల్లికెళ్ళి వస్తాయి, అవన్నీ ఎవరు చేసిర్రు? ఎల్లంపల్లి నుండి వస్తానే ఎవరు చేసిరండి అవన్నీ? ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ ఎవరు కట్టిరు? అది కూడా రేవంత్ రెడ్డి కట్టిండా? మల్లన్న సాగర్ కొండపోచమ్మ కూడా రేవంత్ రెడ్డి కట్టిండా? కెనాల్ ఎవరు కట్టిరు? ఆ పైప్ లైన్ లో ఎవరు వేసారు? మీకు నేను ఏమంటున్నాండి, మొత్తం విచారణ చేయరు. ఎవరు వద్దన్నారు? ఎక్కడ మిడ్ మానేర్ ఎవరు కట్టిరు? అవన్నీ వట్టినే వస్తాయండి, గాలి అక్కడ గాలి మాయమే ఇక్కడ వస్తున్నాయా? అసలు ఏముందండి, కుంభకోణం ఎక్కడ ఉంది అందులో? మీరు బ్రాక్ కుంగింది వాస్తవం, ఏ ఇంజనీరింగ్ అధికారులు చేసిర్రు? నిజాలు మాట్లాడుకుందాము. మేడిగడ్డకి నుంచి ఎన్ని టీఎంసీలు తోడినామే ఇప్పుడు? ఈ 2.5 ఏళ్ళ మేడిగడ్డకి ఎన్ని టీఎంసీలు తోడినారు? ఈ సీజన్ మొత్తంలో 7 టీఎంసీలు కాంగ్రెస్ పార్టీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి వస్తున్నాయి. ఎల్లంపల్లి నుంచి ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ ఎవరు కట్టిరు? కాంగ్రెస్ పార్టీ కట్టిందా? మల్లన్న సాగర్ ఎవరు కట్టిరు? కొండపోచమ్మ ఎవరు కట్టిరు? ఆడ మాయమే ఎల్లంపల్లి కొండపోచమ్మకి వస్తున్నాయా? నువ్వేమన్నావు? గోదాట్లకెంచి నీళ్లు తోడుతుంది కేసీఆర్ ప్రాజెక్ట్. ఎస్ నో ఒకటి చెప్పు. ప్రాజెక్టు 100% కరెక్ట్ మీరు అన్నది. ఒక్క నిమిషం అండి, ఒక చెంబు నీళ్లు తోడుతుందా? అన్న మీరు అంటున్నారు కదా, ఎల్లంపల్లి మీరు అసంపూర్తిగా పెట్టిపోయినారు, ఎల్లంపల్లిని కంప్లీట్ చేసినాము. ఎల్లంపల్లిలో మాయమైన నీళ్లు డైరెక్ట్ కొండపోచమ్మలో పడవు, డైరెక్ట్ మల్లన్న సాగర్ లో అక్కడ మాయమే, ఇక్కడ తేలవు. అక్కడ పంప్ హౌజులు కానివ్వండి, ప్రతి పని కూడా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పని. అది కెనాల్ ఎక్కడండి? వేల కిలోమీటర్ల కెనాల్ వరద వీరు, సొరంగాల వరద వీరు, పైప్ లైన్ లో వరేసారు, బాహుబలి మోటార్లు ఎవరు పెట్టారు, మిడ్మానేర్ ఎవరు కట్టారు, అనంతసాగర్ ఎవరు కట్టారు, ఇవన్నీ వట్టిగా అయితే అండి? చెప్పండి మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు? ఇలా మీరు మూసీ నది తీసుకుపోతా అంటారు, మీరు కట్టిన ఎల్లంపల్లికి మాయ చెప్పండి రామ్మోహన్ గారు. సింపుల్ గా నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం ఒకటే అన్నది, మోస్ట్ డేంజరస్ ఉంటున్నటువంటి ప్రాజెక్టులలో మేడిగడ్డ ఒకటి ఉంది, యూపీ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, గుజరాత్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అవును, అది ఒకటే కాదండి, చాలా విషయాలు చెప్పిందండి. ఎకనామిక్ సర్వేలో నగేష్ గారు ఎకనామిక్ సర్వేలో చాలా విషయాలు చెప్పింది. కేసీఆర్ గారు చేసినటువంటి అనేక పథకాల గురించి మాట్లాడింది. తెలంగాణ ఇప్పుడు రైజింగ్ అన్నటువంటి ముఖ్యమంత్రి 2014 నుంచి 24 వరకు రైజింగ్ అయింది చెప్పింది ఎకనామిక్ సర్వే. ఇవాళ పంటలు ఎక్కువైనాయని చెప్పింది. తర్వాత మిషన్ కాకతీయ గురించి మాట్లాడింది, చాలా బాగా చెరువులు కుంటలు చేసిరని చెప్పింది, పంటలు ఎకనామిక్ సర్వే ఏం చెప్పిందండి? వరల్డ్స్ 8th వండర్ అని కూడా చెప్పుకోరు కాళేశ్వరం ని.
ఆ డిస్కవరీ ఎవడో పైసలు ఇస్తే వేసిండు, వాడి కింద డిస్క్లైమర్ పెట్టిండు, ఇది కూలంగానే నాకు దీనికి సంబంధం లేదని వీడియో డిలీట్ చేసిండు డాక్యుమెంటరీ. ఇక గట్లుంటది బీఆర్ఎస్ వాళ్ళ ప్రచారం కథ. చేసింది లేదు, పెట్టింది లేదు. కాంగ్రెస్ ప్రాజెక్టుల మీద ఈ రోజు ఆధారపడుతున్నావు. తాగనీకే 10 ఏళ్లలో ఇరిగేషన్ కోసం చుక్క నీళ్లు తోడే పరిస్థితి లేదు కాళేశ్వరంలో. 80,000 కాళేశ్వరాన్ని కూలగొట్టినావు. నగేష్ గారు రామ్మోహన్ అన్న ఒక్క సమానం చెప్పాలి మాకు. ఇవాళ 3 బ్యారేజ్లు పనిచేస్తలేవు. ఓన్లీ మేడిగడ్డ కాదు, మేడిగడ్డ పనిచేస్తలేదు, దాని మీద ఉన్నటువంటి సుందీల పనిచేస్తలేదు, దాని మీద ఉన్నటువంటి అన్నారం పనిచేస్తలేదు, మేము ఒప్పుకుంటున్నాము. కానీ ఎల్లంపల్లిలో ఉన్నటువంటి నీళ్లు మల్లన్న సాగర్ వరకు ఏ విధంగా వస్తున్నాయి? ఆ 3 ప్రాజెక్టులు అంత కూడా కలిపి అన్ని కలిపి కూడా 15,000 కోట్లు కూడా కావు. ఏ విధంగా బ్రదర్ మీరు తెలుసుకోవాలి ఒకటి, మీ కాళేశ్వరం ప్రాజెక్టు లో పాత కాంగ్రెస్ పార్టీ కట్టిన 6 అర డజన్ ఆన్లైన్ స్టోరేజ్ లను వాడుకున్నారు. కొంచెం మీరు దాని మీద పరిజ్ఞానంతో మాట్లాడుండ్రి, నేను సిద్ధంగా ఉన్నా. 100% నేను స్టూడియోలో కూర్చున్నాను. దీని మీద 6 అర డజన్ ఆన్లైన్ స్టోరేజ్ కాంగ్రెస్ పార్టీ కట్టిన దాని మీద ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వస్తున్నాయి. మీ మేడిగడ్డ చెప్పు. మిడ్ మానేరు మేము కట్టినాం. మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కంపెనీ కట్టినటువంటిది మొత్తం మట్టిది కూలిపోతే మిడ్ మానేరు కేసీఆర్ పునర్నిర్మాణం చేశారు. మిడ్ మానేరు నుంచి మొదలుకొని ఎల్లుండి సండే రోజు కేసీఆర్ విచారణకు హాజరు కావడానికి ఇంకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? లేదంటే మళ్ళీ ఏమన్నా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి రిప్లై ఇచ్చి అటెండ్ కామనే కోణాన్ని ఏమన్నా మళ్ళీ చూపించే అవకాశం ఉందా? 100% ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఉన్నటువంటి సమాచారం కానీ తర్వాత నిపుణులతో చర్చిస్తారు. వాళ్ళు పంపినటువంటి దానికి సమాధానం చెప్తారు. అది కేసీఆర్ గారికి ఉన్నటువంటి న్యాయపరంగా ఉన్నటువంటి హక్కులన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వాడుకుంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అంటే కేవలం మీ నేతలు హైదరాబాద్లో లేరు, వాళ్ళంతా మున్సిపల్ ఎన్నికల్లో బిజీ ఉన్నారు, అంటే భారీ హంగామా సృష్టించడానికి అంటే మీ పార్టీ ముందుకెళ్తుంది ఒక సమాచారం. సో అంటే నేతలు అందరు మొబిలైజ్ కావడానికి కూడా సండే రోజు అవకాశం ఉంది. అంటే ఒకవేళ నోటీసులను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? ఆలోచన ఇప్పుడు మా పరిధి కాదు కదండి, అది ఆలోచన ఏదైనా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమాల పార్టీ, అన్నిటి కూడా ఎప్పటికైనా సిద్ధంగా ఉంటాము. అప్పుడు కూడా సమైక్యవాదులతోటి అప్పుడు కొట్లాడాము, ఇదే కాంగ్రెస్ పార్టీతోటి కొట్లాడాము. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు సమైక్యవాదే. అదే పెద్ద అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి, ప్రభుత్వం కూడా సేమ్ ప్రభుత్వం నడుస్తుంది, పెద్ద తేడా ఏం లేదు. మా కిరణ్ కుమార్ రెడ్డి లెక్కనే మరో కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి రూపంలో కనిపిస్తున్నాడు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన ఎన్ని కక్ష సాధింపు చర్యలు చేసినా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ గారు, నగేష్ గారు చెప్పండి. ఇప్పుడు ఆయన పెద్ద మనిషి కాబట్టి, అంటే తెలంగాణ భాషలో ముసలైన కాబట్టి 65 సంవత్సరాలు దాటినైనా కాబట్టి మళ్ళా విచారణ కోసం ఇంటికాడికి పోతే పుసుకున ఏమైనా కొంచెం పానం అటు ఇటు అయ్యి కొంచెం నా ఆరోగ్యం బాగాలేదు, నేను కింద పడిపోయిన పరిస్థితి ఉంది, లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పరిస్థితి ఉంది అని అంటే మళ్ళీసారి ఎక్స్టెండ్ చేస్తుండొచ్చు. నేను అది కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే మరి రామ్మోహన్ అన్న, మీరు భవిష్యత్తు ఉన్నటువంటి యువ నాయకులు, దయచేసి మన ఇంట్లో కూడా పెద్ద మనుషులు ఉంటారు. మన తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి, మనం హేళనగా మాట్లాడు రేపు ఇంకేమైతే అట్లా కాదు, కరెక్ట్ కాదు. అది నేను ఏమంటా, పెద్ద మనిషి ఇప్పుడు వయసుకు గౌరవం ఇవ్వాలన్నా, హోదాకి ఇచ్చిన అంత అవసరం తప్పు కదా. అదే అన్నా మీరు అట్లా కాదన్నా, అది తప్పదు. నేను ఏమంటా హేళనగా మాట్లాడాలి కరెక్ట్ కాదు. దయచేసి అది కరెక్ట్ కాదన్నా. కదా ఇప్పుడు మీరు ముసలు మీరు భవిష్యత్తు నాయకులన్నా. ఒక సెకండ్ వినండి. ఇప్పుడు మా ఇంట్లో మా నాయనమ్మ ఉన్నా, మా తాత ఉన్నా, వయసు మీద పడ్డటువంటి వాళ్ళని పోలీసు వాళ్ళు వచ్చేసేసి దాని విచారణ చేయాల్సిందే అని అంటే అది ఒప్పుకోనికే ఉండదు. నేను అది కూడా చెప్తున్నా. నేను ఏమంటాను, అది పెద్ద మనిషి కాబట్టి సమస్య ఉంది అని అంటే కూడా
పోలీసు వాళ్ళు నేను ప్రెజర్ చేసి ఏమంటానన్నా నువ్వు ఉండాల్సిందని నీకు ఉండదు. మాకు అనిపించిన భావం నేను చెప్పిన. ఇప్పుడు ఎందుకంటే బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి నాయకులము కాబట్టి వయసుకు గౌరవం ఇచ్చి మాట్లాడితే ఇంకా హుందాగా. లే, అంటే మీరు అదే రెండు- యాంగిల్లో ఎవరు చెప్పాడు. గౌరవపరిచిర్రు నువ్వొకని. శ్రీకాంత్ గారు అదే చెప్పాడు, ఇప్పుడు రామ్మోహన్ గారు కూడా అదే ఎవరు చెప్పారు. ఏంటంటే పర్లేదు వయసు రీత్యా పర్లేదు, కనుక పర్లేదు. ఖచ్చితంగా హ్యుమానిటీ యాంగిల్లో సిట్టు నిర్ణయం తీసుకుంటే కూడా అందులో తప్పేముందని చెప్తున్నారు. ఓకే. నేను గదే అంటున్నా. ఇప్పుడు ఆయన వయసు మీద పడ్డటువంటి వ్యక్తి చట్టంలో వెసులుబాటు ఉంది సార్. పోలీసు వాళ్ళు ప్రెజర్ చేయకుండా దాంట్లో కూడా ఆయన పానం బాగాలేదనుకోండి, ఆయన ఆరోగ్యం సహకరిస్తలేదు అనుకోండి, పోలీసు వాళ్ళు వినకపోతే కోర్టుకు పోతాడు. నా ఆరోగ్యమే బాగాలేదు చెప్తినకుండా నన్ను ఒత్తిడి పెడుతున్నారు అని అన్నారు అనుకోండి, ఇంకో డేట్ ఇస్తుండొచ్చు. అవును, ఒక విట్నెస్ ని విచారించడానికి మీకు ఏమైనా అది ఉందా అని చెప్పి ఆయన వాదిస్తుండొచ్చు. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న కేసీఆర్ గారికి కారణం ఎత్తుకోవడం ఏదున్నా కదండి. ఏదున్నా మీ అప్రజాస్వామిక నిర్ణయాలు అయితే ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు కేవలం 10 రోజులు ఓపిక పడితే అసలు అది ఈ విషయం ఇష్యూయే రాకపోతుండే. 15 రోజులకి ఏమైతే అంత మునిగిపోయేది ఏముంది. సిట్టుకు సజ్జనార్ సార్ అంతగానం ఏం పని ఉన్నది, ఎవరికి ఏం పని ఉన్నది అంతగానం 15 రోజులలో మళ్ళీ కూడా ఏమైతే. చెప్తున్నా, 15 రోజుల పాటు విచారణ చేయరు. ఇది గంటనో 2 గంటలు ఉంటది. దానికి మీరు అదే. అసలు అదేదో పర్లేదు, భూమి పర్లేదు. ఆపేయటం ఒకటైపోతుంది అన్నట్టు ఎందుకు ఫీల్ అవుతారో అర్థమైతలే నాకు. ఓకే మాకేం తప్పు బాధ చేయనప్పుడు లేదండి. ఉతికిపాటు ఎందుకే? ఓకే, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మొత్తానికి అందుబాటులోకి వచ్చి మీ ఒపీనియన్ చెప్పినందుకు. సో మొత్తానికైతే సిట్ విచారణకు సంబంధించి 15 రోజులు ఆగితే ఏంటనేది కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం చెప్తుంది. సో కాంగ్రెస్ పార్టీ కూడా 1-2 గంటల విచారణ ఉంటే కనుక పోయేదే ఉందని చెప్తున్నారు. ఒక షార్ట్